నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేద్దాం రండి. ముందుగా ఇలా పుదీనా ఆకులు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాష్ చేసిన ఆకంతా వేసి 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు ఇది వేసి నున్నగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయించి అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని పోపుకు మనం రెడీ చేసుకుందామండి. చూడండి, ఆవాలు, జీలకర్ర ఇలా చిటపటలాడాక పల్లీలు, పచ్చెనిపప్పు, ఉద్దిపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకండి, వీటన్నిటిని బాగా ఆయిల్లో వేపుకోవాలి. ఇలా బాగా వేగాలండి. చూసారుగా, బాగా వేగాక మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. వేసి బాగా వేపుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు వేసాను, ఎందుకంటే సాల్టు ముందే వేసాను కదండి, కల్లుప్పు, అందుకే వేయట్లేదు ఇప్పుడు. చూడండి, ఈ విధంగా వేగినప్పుడు కొద్దిగా ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ముందుగా మనం రైస్ రెడీ చేసుకున్నాం కదండి, అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మనం తయారు చేసుకునే మిశ్రమాన్నంతా వేసి కాస్త కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా నిమ్మ చెక్క పిండుతున్నాను. మీకు కావాలంటే మిక్సీలో చింతపండు అయినా వేసుకోవచ్చండి పుదీనాతో పాటు, అది మీ ఆప్షనల్. చూడండి, ఇలా పుదీనా రైస్ రెడీ.